ఓం నారాయణ ఆదినారాయణ భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారి తొలి హారతి. ఓం నారాయణ ఆదినారాయణ. ఓం నారాయణ ఆదినారాయణ. భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి అభయ వైకుంఠాశ్రమం సంఘం జాగర్లముడి. భగవాన్ వెంకయ్య స్వామి ఓం నారాయణ ఆదినారాయణ. ఓం నారాయణ ఆదినారాయణ. భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారి యొక్క మహిమలు విందామా? ఓం నారాయణ ఆదినారాయణ. వల్లభరెడ్డి తులసమ్మ గారు, వారి కుమారుడు ఆదినారాయణ రెడ్డి గారికి క్షయవ్యాధి వచ్చింది. డాక్టర్లు ఇక బ్రతకడం కష్టమని, మీకు తెలిసిన వాళ్ళు కానీ బంధువులు కానీ అందరిని పిలిపించి చూసుకోమని చెప్పి కబుర్లు పంపారు. అట్లాగే భగవాన్ వెంకయ్య స్వామి సేవలో తరిస్తున్న తులసమ్మ గారు తెలిసిన వాళ్ళు వచ్చి తులసమ్మ గారికి వాళ్ళ యొక్క కుమారుడి విషయం చెప్పారు. అమ్మా, నీ కొడుకు పరిస్థితి విషమంగా ఉంది, ఇప్పుడో రేపో మరణం అన్నట్టుగా ఉన్నాడు, నువ్వు ఎట్లాగైనా వెంకయ్య స్వామి వారిని అడిగి సెలవు తీసుకెళ్ళి మీ అబ్బాయిని చూసిరా అని వాళ్ళు చెప్పడం జరిగింది. అప్పుడు తులసమ్మ గారు భగవాన్ వెంకయ్య స్వామి వారిని అడిగి ఒకసారి నా బిడ్డను చూసి వస్తానని తులసమ్మ గారు వెంకయ్య స్వామి వారిని అడిగింది. ఎందుకమ్మా, ఆయన బంగారంలాగా ఉంటాడుగా అన్నాడు వెంకయ్య స్వామి. ఆ ఒక్క మాటతో తులసమ్మ గారి కళ్ళు చెమిర్చాయి. ఎందుకంటే సర్వాంతర్యం భగవాన్ వెంకయ్య స్వామి అన్ని చోట్ల ఉన్నాడు, అంతటా వ్యాపించి ఉన్నాడు, ఏదైనా చూడగలడు, ఏదైనా చేయగలడని నమ్మకం శ్రీ తులసమ్మ గారికి వచ్చింది. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటి? తులసమ్మ గారు మనస వాచ కర్మేణ అన్నట్టుగా ప్రతినిత్యం వెంకయ్య స్వామి వారి యొక్క సేవలో తరించి వచ్చిన భక్తులకి భోజన ఏర్పాట్లు చేసి ఒక కన్న తల్లి కంటే ఎక్కువగా వచ్చిన వారికి అందరికీ ఆదరించి కొసరి పెట్టేది. మరి ఆ తల్లి చేసుకున్న పుణ్యం ఆ బిడ్డకి రాదా? మరి అదే కదా భగవాన్ వెంకయ్య స్వామి వారు, నీ బిడ్డ బంగారంలాగా ఉంటాడమ్మా అని వెంకయ్య స్వామి చెప్పారు. అందుకని ఆమె చేసిన సేవ మూలాన, ఆ సేవ ఫలితం మూలాన తన బిడ్డకి భగవాన్ వెంకయ్య స్వామి వారు ఆరోగ్యాన్ని ప్రసాదించారు. అందుకని ప్రతి ఒక్కళ్ళం కూడా భగవాన్ వెంకయ్య స్వామి వారి దగ్గరకు వచ్చినప్పుడు కాలక్షేపం చేయకుండా, కాలాన్ని వృధా చేయకుండా, గొప్పలు చెప్పుకోకుండా, మన గొప్పలు చెప్పుకోకుండా భగవంతుడి యొక్క లీలలు, భగవాన్ వెంకయ్య స్వామి యొక్క తత్వాన్ని గ్రహించుకొని చేసుకుంటే ఆ భగవంతుడు అయినటువంటి భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారు సర్వకాల సర్వస్థందు మనల్ని కాపాడుతూ ఉంటారు. అది మనం తెలుసుకోవాలి. ఓం నారాయణ ఆదినారాయణ. అట్లాగే ఆదినారాయణ రెడ్డి గారికి వివాహం వాళ్ళ చెల్లెలు కూతురునిచ్చి వివాహం చేసింది. తర్వాత కాలాంతరంలో వారికి బిడ్డలు కలిగారు. అదంతా భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి యొక్క దివ్య ఆశీస్సుల ఫలితమే. కారణం తులసమ్మ గారు సేవ చేసింది, ఆ సేవ మూలాన తన పైన కర్మను తొలగించుకుంది. అట్లాగే తన బిడ్డకు కూడా కర్మ తొలగించుకుంది. భగవంతుడు అండ ఉండగా ఇక మనకు భయమేలా అన్నట్టుగా ఆమె యొక్క భగవంతునిగా భయమేలన్నట్టుగా స్వామివారిని తలుచుకుని తన యొక్క సేవా కార్యక్రమం నిమగ్నమైపోయింది శ్రీ తులసమ్మ గారు. అందుకని ఈ లీల ద్వారా మనం అందరం ఏం గ్రహించుకోవాలి? భగవంతుడు అయిన భగవాన్ వెంకయ్య స్వామి మనం తలచిన వెంటనే, పిలిచిన వెంటనే మనల్ని పక్కనే ఉండి ఆదుకుంటున్నాడని మనం విశ్వసించాలి, నమ్మాలి. ఓం నారాయణ ఆదినారాయణ. ఓం నారాయణ ఆదినారాయణ. భగవాన్ వెంకయ్య స్వామి వారు గొలగముడిలో ఉన్న రోజుల్లో ఋషికేశ్ నుండి శివానంద, దేవానంద అనే ఋషులు వస్తున్నారని, తపస్సుకులు వస్తున్నారని ఆ గొలగముడిలో ఉన్న ప్రజలు తమ చుట్టాలని, బంధువులను అందరినీ పిలుచుకున్నారు. ఎందుకంటే వాళ్ళు తపస్సు చేసి వస్తున్నారు, వాళ్ళ దగ్గర ఎంతో శక్తి ఉంటుంది, వాళ్ళ వల్ల మనం ఉద్ధరించబడదామని చెప్పి ఆ గ్రామంలోని అందరూ వారు కూడా ఎదురు చూస్తున్నారు. అప్పుడు భగవాన్ వెంకయ్య స్వామి వారు, అయ్యా ఇంకా గంటలు కాలేదయ్యా తర్వాత అని చెప్పారు. తర్వాత గంటలు కాలేదని చెప్పి అంటే ఇంకా సమయం కాలేదు, వాళ్ళు వస్తారులే అని. అంటే పక్కనే ఉన్న పరమాత్ముడు, పక్కనే ఉన్న దైవాన్ని భగవాన్ వెంకయ్య స్వామిని వారు అర్థం చేసుకోలేదు. సమయం అయిపోయిన తర్వాత ఆ దేవానందులు ఇద్దరు వచ్చి భగవాన్ వెంకయ్య స్వామి వారికి పాద నమస్కారం చేసుకుని ఒక పూలమాల తెస్తే భగవాన్ వెంకయ్య స్వామిని పక్కన పెట్టమన్నారు. అట్లాగే భగవాన్ వెంకయ్య స్వామి వారికి ఒక తీపి పదార్థం తీసుకొచ్చి మరి తినమని దేవానందుల గారు అభ్యర్థిస్తే, అయ్యా ఇంతమంది ఉండగా నేను ఒక్కడిని తింటే విషం కాదా అన్నారు వెంకయ్య స్వామి. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోండి,
మన దగ్గర ఉన్నప్పుడు మనం పెట్టగలిగితేనే నలుగురిలో తీయాలి. మనం పెట్టలేనప్పుడు అది నలుగురిలో తీయకూడదు. ఎందుకంటే పరమాత్ముడు భగవాన్ వెంకయ్య స్వామి పంచడానికి వచ్చాడు, మనపైన కర్మలు తీయడానికి వచ్చాడు, మనలో ఉన్న రోగాల్ని రుగ్మతల్ని తొలగించడానికి వచ్చాడు. కలియుగ నారాయణుడు నరజన్న స్వరూపుడు శ్రీ భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారు. ఆయన నమ్ముకుని మనం నడవటం తప్ప మనం ఏం చేయగలం? ఆయనకు నమస్కారం పెట్టడం తప్ప, ఆయన హోంగుండం చుట్టూ ప్రదక్షిణాలు తిరగడం తప్ప, ఆయన దారం ధరించడం తప్ప, ఆయన నామం తలచడం తప్ప మన వల్ల ఏమవుతుంది? అనుగ్రహించే దైవం భగవాన్ వెంకయ్య స్వామి, మనల్ని నడిపించే దైవం భగవాన్ వెంకయ్య స్వామి. అన్ని సర్వకాల సర్వస్త్రంలో మనం నడిపిస్తున్న దైవానికి మనం మనస్ఫూర్తిగా నమస్కారం తప్ప మనం ఏమి ఇవ్వగలం? ఓం నారాయణ ఆదినారాయణ. అంటే ఇక్కడ ఆ గొలగమూడిలో ఉన్న జనం, భక్తులు కానీ జనాలు కానీ వాళ్ళ బంధువులను పిలుచుకుని, అయ్యో వాళ్ళు దేవానంద శివానందలు నారాయణ 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 అనుకుంటూ వచ్చారు. వచ్చి స్వామివారి పాదాలకు నమస్కారం చేసి పూలమాల మీద పెట్టమని అంటే అప్పుడు జనం అనుకుంటున్నారు, అయ్యో ఆ వచ్చిన వాళ్ళకంటే మన స్వామి గొప్పవాడయ్యా అనుకుంటున్నారు. అక్కడ ఆ గొలగమూడిలో జనం అందరూ, మనుషులందరూ అనుకుంటున్నారు. అంటే ఏం చూసారా? మనిషి ఉండగా మనిషి విలువ తెలియదు. పక్కన మన కోసం వచ్చి భూమి మీద మన కోసం ఎన్నో మంచి పనులు చేస్తున్నా, మనం అనుగ్రహిస్తున్న ఆ పరమాత్ముడు శ్రీ భగవాన్ వెంకటేశ్వరుని మనం గుర్తించకపోవటం మనం ఎంత అవివేకులం అది తెలుసుకుని ఇక్కడి నుంచే నా స్వామి దారం ధరిద్దాం, స్వామివారి నామంలో ధరిద్దాం, స్వామివారి యొక్క సహాయం చేయటంలో కార్యక్రమం పాల్గొందాం. అదే భగవాన్ వెంకటేశ్వరునికి ఇష్టమైనది, ప్రీతికరమైనది. అందుకే స్వామి చెప్తారు, సంపూర్ణ విశ్వాసంతో ఎవరైతే నా దగ్గరికి వస్తారో వాళ్ళందరూ అన్నీ అయ్యేదే కదయ్యా అన్నారు. అందుకని వెంకయ్య పేరు మీద పిడికిడు మెతుకులు పెట్టిన వారికి, తెచ్చిన వారికి వారి కుటుంబ మంచి చెట్లు మనమే కదయ్యా చూసేది అని ఒకసారి బ్రహ్మజ్ఞాన శ్రీ గురుదేవుల గోపాలస్వామితో వివరించి ఉన్నారంట. అంటే మనం ఇది ఎంత జాగ్రత్తగా ఉండాలో, మనం ఎంత నమ్మకంతో ఆయన నమ్ముకుని వేడుకోవాలో, దానివల్ల ఆయన యొక్క అనుగ్రహం ఎంత ఉంటుందో మనం తెలుసుకోవాలి. ఓం నారాయణ ఆది నారాయణ. తెనాల నుండి సంగంజాలముడు గ్రామం 7 కిలోమీటర్లు, తెనాల నుండి గుంటూరు వైపు వెళ్ళే తెనాల నుండి సంగంజాలముడు గ్రామం 7 కిలోమీటర్లు, తెనాల నుండి గుంటూరు వైపు వెళ్ళే మార్గంలో సంగంజాలముడు గ్రామం ఉంది. ఆ గ్రామంలో భగవాన్ శ్రీ వెంకటేశ్వర అభయ వైకుంఠాశ్రమం ఉంది. ఆ వైకుంఠాశ్రమంలో భగవాన్ వెంకటేశ్వర వారికి మూల స్వరూపాన్ని దర్శించండి. స్వామివారి మీద సంపూర్ణ విశ్వాసంతో వచ్చి స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందండి. ఓం నారాయణ ఆదినారాయణ. మీ గంగాధర స్వామి.